దేశాన్ని ఈరోజు ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫోర్స్, బలం ఏమిటంటే, భారతీయుల గురించి మాట్లాడుతూ, భారతీయ సమాజం గురించి మాట్లాడుతూ, భారతీయ గడ్డపైన జరిగినటువంటి విదేశీ రాజకీయ దురంధరత గురించి మాట్లాడుతూ, చాలాసార్లు మన అగ్రవర్ణాల వాళ్ళు లేకపోతే కొంతమంది రచయితలు మన పాఠ్యపుస్తకాల్లో ఏం రాశారంటే, భారతదేశాన్ని బ్రిటిష్ వాడు అసలు పాలించేవాడే కాదు, కాకపోతే విభజించి పాలించడం వల్ల వాడు అంతగా విజయాన్ని సాధించాడని చెప్పుకుంటూ వచ్చారు. కానీ భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పాలించడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపుగా 400 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ భారతదేశాన్ని 4000 సంవత్సరాల నుంచి కూడా కులం పేరిట విభజించి పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనం గుర్తించాల్సిన విషయం. నిజానికి భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఒకవేళ విభజించి పాలించినప్పటికీ కూడా, కొలనైజేషన్ చేశాడు, రాజులకి చిచ్చు పెట్టాడు, సామంత రాజుల్ని పెద్ద రాజుల పైన ఎగవేశాడు, ఇదంతా జరిగినప్పటికీ కూడా అంతకంటే ముందు నుంచి వాడు విదేశీ రాజు లేకపోతే విదేశీ అధినేతలు వాళ్ళు, లేకపోతే విదేశీ వర్తకులు లేక రాజకీయ నేతలు మన దేశాన్ని విభజించి పాలించారంటే అర్థం ఉంది. మన దేశస్థులే మన దేశాన్ని విభజించి కులం పేరిట కొందరు ఎక్కువగాను కొందరు తక్కువగాను, కొన్ని వర్గాల వారు మరికొన్ని వర్గాలకు ఎల్లకాలం, శాశ్వత కాలం, భూమి ఉన్నంత వరకు ఊడిగం చేయాలన్నటువంటి ఒక సోషల్ సిస్టమ్ని, సాంఘిక వ్యవస్థను 4000 సంవత్సరాల క్రితమే ఏర్పరిచినట్టుగా మనం చూస్తాం. ఆ కారణం చేత చదువుకోవడం కానీ, జ్ఞానం సంపాదించడం కానీ, లేకపోతే ముందుకు వెళ్ళడం కానీ, ఒక వ్యక్తిగా కానీ, లేకపోతే ఒక సమాజంగా కానీ, లేదా ఒక దేశంగా కానీ మనం ముందుకు వెళ్ళడానికి కొన్ని వర్గాలు మట్టుకే అది పరిమితం అయిపోయింది. ఆనాడు పాఠశాలలు, గురుకులాలు అనేవాళ్ళు. గురుకులాల్లో కేవలం బ్రాహ్మణులు, రాజుల పిల్లలు, క్షత్రియులు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది. రాజుల పిల్లలకు కూడా ఏదైనా ఒక రాజు కొంత సడలింపు చేసుకొని, కొంత లిబరల్గా, ఫ్రీడమ్ తోటి స్వేచ్ఛగా ఆలోచించేవాడైతే రాకుమారికి కూడా అన్ని విద్యా బుద్ధులు చెప్పేవాడు, లేకపోతే అసలు మహిళలకి చదువే లేదు. సో అది మన దేశం ఉన్నటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏమిటంటే, ఈరోజు ఈ కుల వ్యవస్థను గురించి ఏమాత్రం పరిపూర్ణంగా తెలుసుకోకుండా, దాని యొక్క పూర్వాపరాలు ఆలోచించకుండా, దాని పర్యవసానాలను కూడా గ్రహించకుండా క్రైస్తవ లోకం కులాన్ని పాటిస్తుండడం చాలా భయంకరమైన విషయం, దురదృష్టకరం, శోచనీయం. అందుకనే ఈరోజు క్రైస్తవ లోకానికి అర్థం కావాలని, కులం దాని పుట్టుపూర్వోత్తరాలేంటి, దాని వెనకున్నటువంటి ఆలోచనలేంటి, చింతన ఏంటి, ఎందుకు కులాన్ని పెట్టవలసి వచ్చింది, ఆ కులం వల్ల వచ్చిన నష్టాలేంటి అన్న విషయాల్ని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓ రకంగా కులతత్వాన్ని ఒక క్రైస్తవ కోణం నుంచి, మరి ముఖ్యంగా వాక్య దృక్కోణం నుంచి నేను ఈరోజు విమర్శించడానికి పూనుకుంటున్నాను. క్లుప్తంగా దాని గురించి నేను చెప్పిన తర్వాత మనము ప్రశ్నోత్తరాలని తీసుకోవచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలోకి మనం వెళ్దాం. కులం అనేటువంటిది ఒక రిజిడ్ సిస్టమ్. అది ఒక ఖచ్చితంగా మొండిగా తయారైనటువంటి, మనం మార్చలేనటువంటి ఒక సాంఘిక వ్యవస్థగా పరిణమించింది ఈ 4000 సంవత్సరాల కాలంలో. కుల వ్యవస్థలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక కులంలో పుట్టిన తర్వాత అతను ఇంకా తన కులాన్ని ఎప్పటికీ మార్చుకోలేడు. మతమైనా మార్చుకోగలడేమో కానీ కులాన్ని మాత్రం మార్చుకోవడానికి వీలు కాదు. సో యువర్ బర్త్
determines and fixes you in a particular caste. సో ఆ విధంగా ఒక రిజిడ్ సోషల్ సిస్టమ్ని, ఒక మొండి సాంఘిక వ్యవస్థను ఏర్పరచడం జరిగింది. తత్ఫలితంగా ఇండివిజువల్స్, వ్యక్తులు తమ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. ఆత్మగౌరవం కులాన్ని బట్టి వస్తుంది. ఒక మనిషికి డిగ్నిటీ, సెల్ఫ్ డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీ కులాన్ని బట్టి వస్తుంది. సో ఆ విధంగా కుల వ్యవస్థను డెవలప్ చేశారు ఈ భారతదేశంలో. ఒకవేళ వ్యుత్పత్తి అర్థంలోకి అసలు ఈ పదం ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి ఈ కులం అనే మాట వచ్చిందని ఎటిమాలజీ, వ్యుత్పత్తి అర్థాన్ని మనం చూస్తే 16వ శతాబ్దంలో ఇండియాని దర్శించినటువంటి పోర్చుగీసు వర్తకులు మొదటిసారి కులం అనే మాటను వాడడం జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్లో క్యాస్ట్ అనకుండా కాస్టా అని అన్నారు. పోర్చుగీసు భాషలో కాస్టా అంటే జాతి అని అర్థం. సో ఈ భారతదేశంలో 16వ శతాబ్దానికి పోర్చుగీసు వర్తకులు వచ్చేటప్పటికే ఈ భారతదేశాన్ని కులం పేరిట విభజించి పాలిస్తూ ఉండడము జరిగిందని ఇది దాఖలాగా మనకి కనబడతా ఉంది. వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పటికే రకరకాల జాతుల్ని, వర్గాల్ని చూసి మొట్టమొదటిసారి వాళ్ళు కాస్టా అని పిలవడము, కాలక్రమేణా అది ఇంగ్లీష్లోకి కాస్ట్ లేకపోతే క్యాస్ట్ అని రావడము, ఆ తర్వాత మనం తెలుగులో దాన్ని కులమని మరి సమానార్థక పదంగా వాడడము జరిగింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పట్లేదు. భారతదేశంలో చాలా ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్రకారిణి రొమీలా థాపర్ ఏన్షియంట్ ఇండియన్ సోషల్ హిస్టరీ అనేటువంటి ఓరియంట్ బ్లాక్ స్వాన్ వాళ్ళు ప్రచురణ తన పుస్తకం పేజీ నెంబర్ 115లో ఈ మాటలు చెప్పింది. రొమీలా థాపర్ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఇండియన్ హిస్టరీ. అంతేకాకుండా కుల వ్యవస్థను మరో విధంగా భారతదేశంలో ఎలా పిలిచారంటే వర్ణ వ్యవస్థ అని పిలిచారు. వర్ణం అంటే సంస్కృతంలో రంగు అని అర్థం. రంగును బట్టి విభజించినటువంటి పరిస్థితి ఉన్నదేమో అని మనకి అనిపిస్తుంది. సో వర్ణాన్ని బట్టి కూడా వర్గీకరణ, సాంఘిక వర్గీకరణ చేసి ఈ వర్ణం ఉన్నవాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు, ఈ వర్ణం ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళు అన్నటువంటి భావన, సాంఘిక విభజన చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా కులం పరిడవిల్లింది. చాలా ఎక్కువ కులాలు, సబ్ కాస్ట్లు కూడా, ఉపకులాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇది వర్ణ విభజన కాదు, ఇది సాంఘిక వర్గ విభజన కాదు, లేకపోతే ఇది మనిషి ఆత్మగౌరవానికి సంబంధించింది కాదు, కేవలము శ్రమ విభజన మాత్రమే. ఒకడు పాకి పని చేయాలి, ఇంకొకడు ఊడ్చే పని చేయాలి, ఇంకొకడు టీచర్ పని చేయాలి, ఇంకొకడు అధికారి పని చేయాలి. సో కాబట్టి ఇది శ్రమకి సంబంధించిన విభజనే తప్ప మరి ఏది కాదు అనేటువంటి భాష్యం చెప్పడం జరిగింది, అర్థం చెప్పడం జరిగింది. హిందూ ధర్మ అనేటువంటి తన పుస్తకంలో, ఓరియంట్ పేపర్ బ్యాగ్స్ వాళ్ళు అచ్చువేసినటువంటి తన పుస్తకంలో పేజీ నెంబర్ 82, 52 పేజీల్లో మహాత్మా గాంధీ గారు ఇలా సెలవిచ్చారు. Varnashrama, in my opinion, was not conceived in any narrow spirit. It gave the laborer, the Shudra, the same status as the thinker, the Brahmin. ఆయన ఏమంటాడంటే వర్ణాశ్రమ ధర్మం అనేది, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది నా దృష్టిలో సంకుచితమైంది కాదు, అది చాలా ఉత్తమమైనది. అది శూద్రుడికి బ్రాహ్మణుడికి ఒకే స్థానాన్ని కల్పించింది అని చెప్పుకొచ్చాడు ఆయన. The law of Varna prescribes that a person should for his living follow the lawful occupation of his forefathers. I hold this to be a universal law governing the human family. ఏం చేస్తాడంటే ఈ శ్రమ విభజనలో, ఈ వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి తన తండ్రి వృత్తినే మాటిమాటికి చేపడుతూ వెళ్తాడు. కొడుకు తండ్రి వృత్తిని చేస్తాడు, అతని కొడుకు మళ్ళీ అతని తండ్రి వృత్తిని చేస్తాడు. అలాగా తరతరాలుగా తండ్రి వృత్తిని చేస్తూ వెళ్తారు. ఆ విధంగా సమాజంలో అన్ని రకాలైన వృత్తులు ఉంటాయి, అన్ని రకాలైన పనులుంటాయి. అది సమాజానికి పనికొస్తుంది. ఇది భారతదేశంలోనే కాదు, ఇది ఒక సార్వత్రికమైనటువంటి నియమము సమాజానికి, మానవ కుటుంబానికి అని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రశ్న ఏమిటంటే,
ఒకవేళ ఆయన గారు చెప్పింది కరెక్ట్ అయితే, గాంధీ గారు చెప్పింది కరెక్ట్ అయితే, మేధావులు ఏమని అడుగుతున్నారంటే ఈరోజు, శూద్రుడు ఎప్పుడు శూద్రుడి పనే చేయాలా, వేరే పని చేయకూడదా? ఓ శూద్రుడు గురువుగా, టీచర్గా, పంతులుగా ఉండకూడదా? బ్రాహ్మణుడు దొడ్డి ఎప్పుడు కడగకూడదా? ఇల్లు ఊడవకూడదా? అంటే తరతరాలుగా ఒకడికి ఆ పనినే ఉంచివేసి వాడిని అందులో ఫిక్స్ చేసేసి నిర్దేశించి వాడిని తరతరాలుగా ఎదగనీయకుండా అలాగే ఉంచేస్తావా? లేక నిజమైన స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక సమాజంలో ఎవడైనా ఎప్పుడైనా ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉందా? ఏది నిజమైనది, ఏది ఉత్తమమైనది అని ఈరోజు గాంధీ గారు లాంటి వాళ్ళని అడుగుతున్నారు. కాబట్టి ఇది శ్రమ విభజనేనా అని మనం ఆలోచన చేయాలి. కేవలం శ్రమ విభజన అవుతుందా అని మనం ఆలోచన చేయాలి. అబ్దుల్ కలాం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అనేక మంది పిల్లలు వాళ్ళ నాన్నగారికి. కానీ ఆయన భారతదేశం ఒక రాష్ట్రపతిగా పనిచేశాడు. అంతకంటే ముందు మన రాకెట్ మరి యుగానికి ఒక నాంది పలికిన వాడుగా కూడా ఆయన ఉన్నాడు. అది ఎందుకు జరిగిందంటే, క్రైస్తవం చేత ప్రభావితమైనటువంటి పాశ్చాత్య దేశాల్లో మొట్టమొదట ప్రజాస్వామ్యం పుట్టింది. ఈరోజు మన వాళ్ళు చెప్తూ ఉంటారు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని. కానీ ఆ పక్కనే ఇంకో మాట చెప్పడం మర్చిపోతుంటారు. అసలు ప్రజాస్వామ్యం మొదట ఎక్కడ పుట్టింది? పాశ్చాత్య దేశాల్లో పుట్టింది. ఎందుకు ఇక్కడ పుట్టలేదు? అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత ప్రజలు ఎక్కువ, సంతానం ఎక్కువైపోయిన తర్వాత పాపులేషన్ పెరిగి మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయ్యాం తప్ప మనం ప్రజాస్వామ్యంలో గొప్ప గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళం ఏం కాదు. వాళ్ళు తీసుకొచ్చి ఆ ప్రజాస్వామ్య వ్యవస్థని ఇక్కడ పెట్టారు. పెట్టడం వల్ల ఈరోజు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు నిన్న మొన్నటి కాలంలో ఇద్దరు కొండజాతి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇదంతా ప్రజాస్వామ్యం పెట్టిన భిక్ష. ప్రజాస్వామ్యం బైబిల్ చేత, బైబిల్ బోధ చేత ఊపిరి పోసుకున్నటువంటి పాశ్చాత్య సమాజంలో పుట్టింది. అందువల్ల ఈరోజు ఒక శూద్రుడని పిలువబడేవాడు, ఒక నిమ్న జాతి నుంచి వచ్చినవాడని పిలువబడేవాడు, ఒక కొండ జాతి నుంచి వచ్చినవాడు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలవుతుంది. కానీ కుల వ్యవస్థలో అది సాధ్యం కాదు. ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఒక ఎక్స్ డాష్ అనే పనిని ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అది కులం చెప్తున్నటువంటి విషయం. వివేకానందుల వారు ఏమన్నారంటే, ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద 3వ అధ్యాయము 245-46 పేజీలు, 460 పేజీల్లో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఇది. క్యాస్ట్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ సాల్వింగ్ లైఫ్. జీవన సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక్కటే మార్గమట. కులం చాలా మంచిదట. నిజమేనంటారా? ఈరోజు మనుషులు కొట్టుకు చావడానికి, వర్గాలు విభేదాలు ఏర్పడడానికి, రాజకీయాలు కూడా కలుషితమైపోవడానికి, ర్యాగింగ్లో భయంకరమైనటువంటి విషయాలు జరగడానికి, పల్లెటూళ్ళల్లో భారత సమాజాల్లో ఊచకోతలు కోయడానికి దళితుల్ని, తక్కువ జాతిగా పిలువబడుతున్న వారిని కారణం ఏమిటంటే కులమే. మీరేమంటున్నారంటే కులం చాలా మంచిది అంటున్నారు. ఆలోచన చేయండి వీక్షకులారా, ఇది ఎంత మేరకు నిజం? మైక్రోసాఫ్ట్ వారు పబ్లిష్ చేసినటువంటి ఎన్సైక్లోపీడియా 99లో కులం గురించి ఈ మాటలు చెప్తుంది. ఆర్యన్ సొసైటీ వాజ్ ఆల్రెడీ స్ప్లిట్ ఇన్ టు వారియర్స్, ప్రీస్ అండ్ ద జనరల్ పాపులేస్. ఆర్యన్ సొసైటీ, ఆర్యులు భారతదేశానికి రాక మునిపే వాళ్ళల్లో ఈ యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, తర్వాత యాజక వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా జనరల్ పాపులేషన్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఈ దేశానికి వచ్చిన తర్వాత, యుద్ధాలు చేసిన తర్వాత ఇంక ఎల్లకాలం యుద్ధాలు చేయలేం కాబట్టి ఒక వర్ణ వ్యవస్థను, ఒక సాంఘిక వ్యవస్థను సృష్టించుకొని, అది 4 రకాల వ్యవస్థలుగా సృష్టించుకొని, అంటే మొదటి 3 రకాల్లో
ఆర్యులు ఉంటారు. ఈ 4వ రకంలో లోకల్స్, భారతీయులు ఉంటారు. ఆర్యులు విదేశీయులని చరిత్ర తెలిసిన వారికి ఎవరికైనా తెలుసు. సో కాబట్టి శూద్రుల్ని, భారతీయుల్ని, అసలు నేటివ్ ల్యాండ్లో ఉన్నటువంటి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుల్ని లేకపోతే నేటివ్స్ని శూద్రుల్లో చేర్చి ఆర్యులకు సంబంధించిన వర్గాల్ని తమ 3 టాప్ 3 కేటగిరీస్లో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కేటగిరీస్లో పెట్టడం జరిగింది. నిజానికి ఆర్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే ఉన్నత జన్మ, నోబుల్ అని అర్థం. ఎవడైతే ఉన్నతుడో వాడు ఆర్యుడు. కాబట్టి శూద్రుడు ఎప్పటికీ ఆర్యుడు కాడు. అసలు భారతీయులు ఎవరంటే శూద్రులే. మీరు కంచె ఐలయ్య గారి పుస్తకం చదవండి, దాని గురించి ఇంకా సుస్పష్టమైనటువంటి వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. నేను హిందువునిట్లయితా, వై ఐఎమ్ నాట్ ఎ హిందూ అనే పుస్తకాన్ని మీరు చదవాలని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. హైందవ మతంలో కులం గురించినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే హైందవ మతాన్ని మనం అర్థం చేసుకోకపోతే కులాన్ని అర్థం చేసుకోలేం. కులం పుట్టిందే హైందవ మతంలో పుట్టింది. సో కులాన్ని, హైందవ మతాన్ని వేరు చేయలేం. అక్కడ గురించినటువంటి మాటలు ఏమిటి, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఆ శాస్త్రాల్లో ఏముందన్న విషయాలను కూడా మనం పరిశీలన చేద్దాం. హిందూయిజం, హైందవ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో వర్ణ వ్యవస్థ, లేకపోతే చాతుర్వర్ణ వ్యవస్థ, లేకపోతే వర్ణాశ్రమ ధర్మం అనేది ప్రముఖమైంది. అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ద హిందూస్ కెనాట్ డిస్ట్రాయ్ క్యాస్ట్ సిస్టమ్ వితౌట్ డిస్ట్రాయింగ్ దేర్ రిలీజియన్ అని అన్నాడు. హైందవులు కులతత్వాన్ని నాశనం చేసుకోలేరు. ఒకవేళ అలా నాశనం చేసుకోవాలి అనుకుంటే ముందు వాళ్ళ మతాన్ని నాశనం చేసుకున్న తర్వాతనే కులతత్వాన్ని నాశనం చేసుకోగలరు. ఎందుకంటే అవి రెండు అంత అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి, అంత ఒకదానితో ఒకటి పెనవేసుకుని ముడిపడి ఉన్నాయని చెప్పడం జరిగింది. డాక్టర్ మనష్ అనేటువంటి ఒక క్రైస్తవ హిస్టారియన్, ఈయన హైదరాబాద్లో జీవిస్తారు. ఆయన ఏమన్నాడంటే, క్యాస్ట్ సిస్టమ్ యునైట్స్ హిందూయిజం అండ్ డిస్ట్రాయ్స్ అదర్ రిలీజియన్స్ వెన్ ఇట్ ఎంటర్డ్ దేర్. కులతత్వంతో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వింతైన లక్షణం ఏంటంటే, హిందూ మతంలో అది ఎక్కడ పుట్టిందో అక్కడ ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే ఆ మతాన్ని ఒక్కటిగా ఉంచుతుంది. ఎప్పుడైతే ఆ కులం వేరే మతంలోకి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ మతాన్ని విభజిస్తుంది. ఇది ఒక చరిత్రకారుడు చేసినటువంటి అబ్జర్వేషన్. ఇది నిజమే. కులం ఈరోజు భారతదేశంలో ముస్లింస్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడగొట్టింది. క్రైస్తవుల మధ్యలో ఈ నేటికి కూడా క్రైస్తవుల్ని ఐక్యంగా లేకుండా చేస్తుందని మీ అందరికీ తెలుసు. సో కులం తాను పుట్టినటువంటి మతంలో ఆ మతాన్ని, ఆ సమాజాన్ని సంఘటితంగా ఉంచుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత అది వేరే మతాల్ని విచ్ఛిన్నం చేస్తుంది, విభజిస్తుంది. ఇది ఒక చరిత్రకారుని అబ్జర్వేషన్. అసలు ఎక్కడ దీని ఆరిజిన్ ఎక్కడ అని మనం కానీ చూస్తే, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని 2 సంపుటులుగా అచ్చువేశారు పెంగ్విన్ బుక్స్ వాళ్ళు. పేజీ నంబర్ 221లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినటువంటి ఋగ్వేదంలోని పురుష సూక్త 10వ అధ్యాయం 90వ సంహితలో ఇలా ఉంది. 1,000 heads hath Purusha, 1,000 eyes, 1,000 feet. On every side pervading earth he fills a space 10 fingers wide. This Purusha is also that yet hath been and all that is to be, the Lord of immortality, which waxes greater still by food. పురుష అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈ ఋగ్వేదం 10వ అధ్యాయం 90వ సంహితలో ఉన్నాయి. ఆయనకంట 1000 తలలట, 1000 కళ్ళట, 1000 పాదాలట. ఆయన ప్రతి చోట ఉంటాడట, ఆయనకు మరణం లేదట. అటువంటి ఆ వ్యక్తిలోంచి, అంటే ఒక రకంగా భగవంతుణ్ణి వాళ్ళు ఆ విధంగా అభివర్ణించారు 10వ అధ్యాయం ఋగ్వేదంలో. ఋగ్వేదం 4 వేదాల్లో అతి ప్రాచీనమైందని మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి మాట శ్లోకాలో ఏముందంటే, ద బ్రాహ్మణ్ వాజ్ హిస్ మౌత్. ఆ పురుషుడి యొక్క నోట్లో నుంచి వచ్చిన వాడే బ్రాహ్మణుడు. ఆఫ్ బోత్ హిజ్ ఆర్మ్స్ వాజ్ ద రాజన్య మేడ్. ఈ 2 భుజాల నుంచి పుట్టిన వారే క్షత్రియులు, రాజులు. హిస్ థైస్ బికేమ్ ద వైశ్యాస్. ఈ తొడలే వైశ్యులుగా మారిపోయాయి. అండ్ ఫ్రమ్ హిస్ ఫీట్ ద శూద్ర వాస్ ప్రొడ్యూస్డ్.
ఆ పురుషుడి లేకపోతే ఆ అనంతుడైనటువంటి ఆ భగవంతుడి పాదాల నుంచి శూద్రులు పుట్టారు. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా మనము విశ్లేషణ చేస్తే భగవంతుడి గురించి ఋగ్వేదము ఎలా చూస్తుందో, ఆర్యులు ఎలా చూశారో, లేకపోతే హైందవ మతం ఎలా చూస్తుందో మనకు కొంత అర్థమవుతుంది. మొదటిది, దేవుడికి బాడీ ఉంటుంది. హైందవ శాస్త్రాల్లోనే చాలా చోట్ల ఏముందంటే దేవుడు పరమాత్మ స్వరూపి అని ఉంది. కానీ ఇక్కడేముందంటే దేవుడికి శరీరం ఉన్నట్టుగా చెబుతున్నారు. శరీరం ఉన్నవాడు, పదార్థ సంబంధి అయిన వాడు అనంతుడు ఎలా అవుతాడు, మరణం లేనివాడు ఎలా అవుతాడు అని మనం ప్రశ్నించాలి. రెండవది, ఆ దేవుడు తల గొప్పది, పాదాలు నీచమైనవి. తలలోంచి వచ్చిన వాడేమో పరమ పవిత్రుడు, పాదముల నుంచి వచ్చిన వాడేమో శూద్రుడు, నీచుడు, చండాలుడు, పంచముడు. అంటే ఆయన పాదాలు కూడా మలినమైపోయినాయనే కదా అర్థం. అంటే దేవుడు మొత్తం మీద పవిత్రుడు కాదు, కొన్ని భాగాలే పవిత్రంగా ఉంటాయి ఆయనలో అనేటువంటి ఆలోచన అక్కడ కనపడుతోంది. మూడవది, ఈ దేవుడు మనుషుల్ని సృజించేటప్పుడు ఎలా సృజించాడంటే పక్షపాతంతో సృజించాడు అని మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిజమేనా? క్రైస్తవులు దీన్ని ఒప్పుకోగలరా? బైబిల్ని ఎరిగిన వాళ్ళు బైబిల్ చెప్తున్న దేవుడికి ఈ దేవుడికి ఎంత భిన్నత్వం ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత విరుద్ధత ఉంది, ఒకసారి విఘ్నులు, వీక్షకులు ఆలోచించాలని నేను కోరుచున్నాను. ఛందోపనిషత్తులో ఏముందంటే 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, those whose conduct has been good will quickly attain some good birth, the birth of a Brahmin, the Kshatriya or a Vaisya. ఎవరైతే మంచి బ్రతుకు బ్రతికారో వాళ్ళు మంచి పుట్టుక పుడతారు. హైందవ మతంలో కర్మ సిద్ధాంతం అని ఉంటుంది, కర్మ సైకిల్ అని ఉంటుంది. దాన్ని సంసార చక్రము అని అంటారు. సంసారం అంటే చాలా మంది కుటుంబం అనుకుంటారు. సంసారం అంటే ప్రపంచము. ప్రపంచము ఒక చక్రం లాగా తిరుగుతుంది. ప్రపంచంలో పుట్టేటువంటి జీవులు ఓ చక్రం రూపంలో పుడుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు. ఒకవేళ నేను మంచి బ్రతుకు బ్రతికితే మంచి పుట్టుక పుడతానట. చాంద్యోగ్య ఉపనిషత్తులో ఉన్న మాటలు ఇవి 10వ అధ్యాయంలో. ఆ మంచి పుట్టుక ఏమిటట? బ్రాహ్మణుడిగా గాని, క్షత్రియుడుగా గాని, వైశ్యుడిగా గాని పుడతాను. ఫుల్ స్టాప్. శూద్రుడి పేరు లేదు అక్కడ, గమనించండి. But those whose conduct is evil will quickly attain an evil birth. ఎవరైతే దరిద్రమైన బ్రతుకులు, నీచమైన బ్రతుకులు బతుకుతారో వాళ్ళ పుట్టుక కూడా నీచంగానే ఉంటుందట. వాళ్ళు కుక్కగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, పందిగా కూడా పుట్టచ్చని మాటలు చాంద్యోగ్య ఉపనిషత్తులో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అచ్చువేసినటువంటి పుస్తకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప మహానుభావుడు రాసినటువంటి పుస్తకం ఇండియన్ ఫిలాసఫీ, మొదటి సంపుటి, పేజ్ నంబర్ 70. హిందూయిజంలో కులతత్వానికి, కుల వ్యవస్థకు ఆధారం, దాని వెనుకున్నటువంటి ఫిలాసఫీ ఒకసారి చూడండి. భగవద్గీతలో ఈ మాటలున్నాయి. 4వ అధ్యాయం 13వ వచనం, 18వ అధ్యాయం 41వ వచనం, 3వ అధ్యాయం 35వ వచనాన్ని క్రోడీకరించి నేను మీ ముందు పెడుతున్నాను. ద లార్డ్ సేస్, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు ఆలపించిన గీత కాబట్టి దాని భగవద్ గీత అన్నారు. సో భగవంతుడు ఇలా చెప్తున్నాడు, ద ఫోర్ఫోల్డ్ క్యాస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై మీ. నేనే సృష్టించాను చాతుర్వర్ణ వ్యవస్థను. అకార్డింగ్ టు ద డిఫరెన్షియేషన్ ఆఫ్ గుణ అండ్ కర్మ. మనుషుల్లో ఉన్నటువంటి గుణ లక్షణాలని, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి నేనే ఈ తారతమ్యాలు సృష్టించాను. ఆఫ్ బ్రాహ్మణాస్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ యాజ్ ఆల్సో ద శూద్రాస్ అని చెప్తున్నాడు. బ్రాహ్మణులుగాను, క్షత్రియులుగాను, వైశ్యులుగాను, శూద్రులుగాను నేనే ఈ చాతుర్వర్ణ వ్యవస్థను, మనుషులు రకరకాలుగా సృజించాను. ఓ అర్జున, ద డ్యూటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద క్వాలిటీస్ బోర్న్ ఆఫ్ దేర్ ఓన్ నేచర్. ఈ డ్యూటీస్ ఎలా ఇస్తామంటే, ఎవడు చేయవలసిన పని ఎలా నిర్ధారిస్తామంటే వాడి పుట్టుకను బట్టే నిర్ధారిస్తాము. ఇందాకేమన్నారు? పనులను బట్టి పుట్టుకుంటుందన్నారు ఇందాక. జాగ్రత్తగా గమనించండి మీరు. ఇందాకేమన్నారండి? మనం మంచి బతికితే
మంచి పుట్టుకు పుడతామట, మంచి పనులు చేస్తే మంచి పుట్టుకు పుడతామట. ఆ మాటలు చెప్పిన తర్వాత భగవద్గీతలో ఈయన గారు ఏమంటున్నారంటే, పుట్టుకను బట్టి పనులు నిర్ణయిస్తారట. మళ్ళీ చూడండి, ఎంత విరుద్ధత, ఎంత కాంట్రడిక్షన్.